ఈరోజు సాయి దినచర్యలో మరికొన్ని విషయాలు తెలుసుకుందామండి. హారతి తర్వాత కొంతసేపు సాయి భక్తులతో ముచ్చటించి అక్కడ సమావేశమైన భక్తులకు, పేదలకు ఆ రోజు ఆయన సేకరించిన దక్షిణనంతటినీ దానమిచ్చేవారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం జరిగేది. నిత్యము ఆయన వద్ద దానాలను స్వీకరించి జీవించే బిచ్చగాళ్ళు మసీదు ముంగిట సమావేశమయ్యేవారు. అప్పుడు సాయి తన జేబులో నుంచి చేతికొచ్చినంత పైకం తీసి లెక్క పెట్టకుండానే అక్కడికి వచ్చిన వారందరికీ ఇచ్చేవారు. చిత్రం ఏమంటే, సాయి ఎవరికైనా ఒకసారి ఎంత పైకం ఇచ్చారో అంతే ప్రతిరోజు ఇచ్చేవారు. కొత్తగా వచ్చిన వారెవరైనా ఉంటే వారికి ఆ సమయానికి ఎంత పైకం అవసరమో సరిగా అంతే ఆయన చేతికొచ్చేది. తాను ఇలా ఇచ్చిన దానానికి ప్రతిగా వారి నుండి సాయి ఎటువంటి సేవను పొందేవారు కాదు. ఒక రోజున అలా దానం ఇవ్వడానికి సాయి వద్ద పైకమేమీ లేదు. ఆనాడు దానం కోసం వచ్చిన వారంతా తిరిగి వెళ్ళిపోయారు. కానీ ఒక్కడు మాత్రం తనకి ఇవ్వవలసినది ఇస్తే తప్ప తిరిగి వెళ్ళనని పట్టుబట్టాడు. సాయి తక్షణమే తన చేతిని జేబులో పెట్టి కొంత పైకాన్ని తీసి అతనికి ఇచ్చారు. ఆ వ్యక్తి వెంటనే వెళ్ళిపోయాడు. సాయికి నిత్యం వచ్చే దక్షిణ మొత్తాన్ని లెక్క వేసి పన్ను విధించడానికని బ్రిటిష్ ప్రభుత్వం వారు రహస్యంగా ఒక ఆఫీసర్ నియమించదలిచారు. ఆ ఉద్యోగి ముస్లిం కానీ హిందువు కానీ అయినట్లయితే బాబాయ్ యందు భక్తి వలన ఆయన ఎడల పక్షపాతం చూపించగలడని తలచి ఒక క్రైస్తవుణ్ణి నియమించారు. అతడు కూడా ఎన్నో రోజులు గమనించి కూడా దక్షిణ విషయమై ఏమీ నిర్ణయించలేకపోయాడు. కారణం, దక్షిణ 25 రూపాయలకు మించని రోజుల్లో కూడా సాయి పంచిన పైకం 300 రూపాయల దాకా ఉండేది. ఉదాహరణకు నిత్యము సాయి వద్ద కానుకలు పొందేవారి లెక్క ఈ విధంగా ఉండేది. బడే బాబాకు 55 రూపాయలు, తాత్యాకు 35 రూపాయలు, బయాజీ కోతేపాటిల్కి 4 రూపాయలు, బాగోజీకి 4 రూపాయలు, జంతే ముసల్మాన్కి 7 రూపాయలు, రామచంద్ర పాటిల్కి 4 రూపాయలు. వీరిలో రామచంద్ర పాటిల్ తాను తీసుకున్న కానుకకు ప్రతిగా నిత్యము సాయికి 4 కలకండ ముక్కలిచ్చేవాడు. నూతన వధూవరులు సాయిని దర్శించినప్పుడు ఆయన విధిగా వారిద్దరికి ఒక్కొక్క రూపాయి ఇచ్చేవారు. సాయి ఈ ధర్మ కార్యాన్ని మహాసమాధి పర్యంతం నిత్యము కొనసాగించారు. రామనవమి వంటి పెద్ద ఉత్సవ సమయాల్లో సాయి 2 నోట్ల కట్టలను పంచమని దాదా కేల్కర్కు బడే బాబాకు ఇచ్చేవారు. అలాగే నిత్యము ద్వారకామాయి వద్ద నివేదనగా సమర్పించిన వంటకాలను కూడా సాయి ఫకీర్లకు, బైరాగులకు పనిచేసేవారు. వీరిలో చాలామంది బాబా ఇచ్చే ఈ ప్రసాదం మీద ఆధారపడి కుటీరాల్లో నివసిస్తుండేవారు. అట్టి వారికి నిత్యము సాయి 4 అణాలు ఇచ్చేవారు. ఈ విధంగా శ్రీ సాయి కానుకలు సమర్పించిన తర్వాత భక్తులు ఆయన వద్ద విభూతి తీసుకుని భోజనాలకు వెళ్ళేవారు. కొద్దిమంది మాత్రం మరికొంతసేపు ఆయన చెంతనే ఉండేవారు. ఆ తర్వాత సాయి నిద్రించేవారు. ఆయన చావడికి బయలుదేరి వెళ్ళటం కూడా విధిగా ఒకే రీతిని జరిగేది. మొట్టమొదట అబ్దుల్ బాబా రాధాకృష్ణమాయి సాయి తిరిగి వీధులన్నింటినీ శుభ్రం చేసి నీళ్లు చల్లి ముగ్గులేసి మసీదు నుంచి చావడి దాకా బాట మీద గుడ్డలు పరిచేవారు. తర్వాత తాత్యా పాటిల్ సాయిని చావడికి బయలుదేరవలసిందిగా కోరేవాడు. సాయి లేచి నిలబడి మసీదు మెట్లు దిగబోయే సమయానికి పిలాజీ గురవే సన్నాయి వాయించన ఆరంభించేవాడు. భక్త బృందం అంతా బదిలీ చేసేవారు. మొదట సాయికి ఒక భక్తుడు కానుకగా సమర్పించిన సంసుద్దీన్ అనే గుర్రం బయలుదేరేది. దాని వెనుకనే భక్తులు పల్లకీని మోసుకెళ్ళేవారు. భక్తులు సాయి వినియోగార్థం ఈ వాహనాలను సమర్పించినప్పటికీ వాటిని ఎన్నడూ ఉపయోగించక ఆయన కాలినడకనే వెళ్ళేవారు.
అందువల్లనే సాయి ఆ పాదుకలకు పల్లకిలో ఉంచి ఊరేగించేవారు. అందువల్ల సాయి పాదుకలను పల్లకిలో ఉంచి ఊరేగించేవారు. సాయి మసీదు నుండి బయటకు రాగానే భక్తులు ఆయనకు ఛత్రం పట్టేవారు. సాయి మారుతి ఆలయానికి ఎదురుగా రాగానే అక్కడ నిలిచి చేతులతో వింతైన సంజ్ఞలు చేసేవారు. అలానే ఇంకా ఎన్నో విచిత్ర లీలను ప్రదర్శించేవారు. ఉదాహరణకు 29/2/1912 జరిగిన సన్నివేశాన్ని శ్రీ కాపర్డే తన డైరీలో ఇలా వ్రాశాడు. దీపాలు పెట్టడానికి మసీదు పైకి ఎక్కిన వాళ్ళని సాయి తిట్టారు. చావుడికి ఊరేగింపు బయలుదేరగానే ఆయన కోపంతో బాపు సాహెబ్ జోగ్ భార్య మీదకి సట్కా విసిరారు. అలానే చావడిలో హారతి కాగానే ఆవేశంతో జోగుని సమీపించి అతని చేతులు గట్టిగా పట్టుకొని హారతి ఎందుకు ఇచ్చావు అని గద్దించారు. కొంచెం సేపు ఆగి తిరిగి బాలశింపిను త్రయంబకను కర్రతో కొట్టారు. బాలశింపి పారిపోయాడు. త్రయంబక్ మాత్రం ఆ దెబ్బలను ఆశీస్సులుగా స్వీకరించి సాయికి సాష్టాంగ ప్రణామం చేశాడు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.